सितारे जमीन पर मूवी रिटन बाय दिव्यानिधि शर्मा డైరెక్టెడ్ బై ఆర్కే ప్రసన్న స్టారింగ్ అమీర్ ఖాన్ అండ్ జెనీలియా డిసౌజా. ఈ మూవీ చూశాక న్యూరో డైవర్జెంట్ వాళ్ళని చూసేటప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పు వస్తుంది. ఇంతకీ న్యూరో డైవర్జెంట్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన విషయం. వాళ్ళకి చిన్న విషయం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కానీ లేదా రియాక్ట్ అవ్వడం కొంచెం స్లోగా ఉండడం కానీ జరుగుతుంది. కానీ నేను వాళ్ళని ఫెంటాస్టిక్ పర్సన్స్ అని పిలుస్తాను. ఎందుకో చివర్లో తెలుస్తుంది. ఈ స్టోరీకి బేస్ హాలీవుడ్ లో 2018లో వచ్చిన ఛాంపియన్స్ మూవీ నుండి తీసుకున్నారు. కానీ ఇండియన్ సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు చాలా హార్ట్ టచింగ్ గా అడాప్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్లాట్ చూస్తే బాస్కెట్ బాల్ కోచ్ కమ్యూనిటీ సర్వీస్ చేయాల్సి వస్తుంది ఫెంటాస్టిక్ పర్సన్స్ కి. సో ఆ స్టూడెంట్స్ ని ఆ బాస్కెట్ బాల్ కోచ్ ఎలా డీల్ చేశాడు, ఫైనల్లో ఏం జరిగింది అనేదే స్టోరీ కోర్. స్టోరీ చూస్తే హీరో క్యారెక్టర్ ఎలాంటిది అండ్ కాన్ఫ్లిక్ట్ ని ల్యాక్ చేయకుండా స్ట్రైట్ గా స్టోరీలోకి తీసుకెళ్లారు. అక్కడ నుండి ఎంగేజింగ్ గా రన్ అయింది. చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ తో సరదాగా రన్ అవుతుంది. స్క్రీన్ ప్లే పరంగా కంప్లీట్ మూవీ అంతా చాలా సార్లు చూసి ఉంటాం. బట్ ఆ ఫెంటాస్టిక్ పర్సన్స్ ని యాడ్ చేయడంతో కంప్లీట్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే మూవీలో కేవలం గేమ్ మీదే పెట్టకుండా అసలు ఆ పర్సన్స్ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, దేనికి ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఎలా ఓవర్కమ్ చేస్తారు, ప్రతి ఒక్కటి నార్మల్ పీపుల్ నేర్చుకునేలాగా బాగా చూపించారు. అలాగే ప్రతి ఒక్క సీన్కి మనం ఒకటి అనుకుంటే అక్కడ డిఫరెంట్ ఆన్సర్ ఉంటుంది. అది మేజర్ ఇంప్రెసివ్ మూవ్. పెర్ఫార్మెన్సెస్ పరంగా అమీర్ ఖాన్ గారు యాక్టింగ్ తో పాటు పడిన కష్టం గురించి మాట్లాడాలి. బట్ అది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది తప్ప కష్టాన్ని ఎక్కడా కనపడనీయలేదు. నీలియా గారి రోల్ బొమ్మరిల్లు మూవీ గుర్తు చేశారు. ఇంకా అదే క్యూట్నెస్ అండ్ అంతే అందంగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య సీన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ గురించి మాట్లాడాలి. ఫెంటాస్టిక్ పర్సన్స్ ప్రతి ఒక్కరి ఇన్నోసెన్స్ అండ్ వాళ్ళ తెలివితో ఫన్ అండ్ ఎమోషన్ ని రెండు బ్యాలెన్స్డ్ గా ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చి లోపాలు చూపడం. మూవీ చూడనంత వరకు కేవలం ఒక ఒపీనియన్ ఉండేది. బట్ మూవీతో ఒక కొత్త యాంగిల్ చూపించారు. ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే సెల్ఫ్ ట్రోలింగ్. అమీర్ ఖాన్ స్టార్ అని లేకుండా డైరెక్ట్ ఫేస్ మీద అంటారు. మైనస్ గురించి మాట్లాడితే క్లైమాక్స్ దగ్గర స్క్రీన్ ప్లేలో ఒకటి మిస్ మ్యాచ్ లాగా అనిపించింది. కొన్ని మొమెంట్స్ స్లోగా పోతున్నాయి అనిపించినా అగైన్ ఎమోషనల్ ట్రాక్లోకి రిటర్న్ అవుతుంది. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీలో ఫన్ ఉంది, ఎమోషన్ కూడా ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువ మన ఫెంటాస్టిక్ పర్సన్స్ గురించి చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.